నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. తెలంగాణలో ప్రస్తుతం గో బ్యాక్ మార్వాడి ఈ నినాదం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. బంద్కు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని వస్త్ర వ్యాపార దుకాణదారులందరూ కూడా బంద్కు పిలుపునిచ్చారు. చాలామంది దుకాణాలు షట్ డౌన్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది కొంత ఈ నినాదం అయితే కొంత ప్రజాస్వామ్య విరుద్ధంగా కనిపిస్తోంది అనేది చాలామంది ప్రజాస్వామికవాదులందరూ కూడా మాట్లాడుతున్నారు. వాస్తవానికి కూడా ప్రజాస్వామ్యం కలిగినటువంటి భారతదేశంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం హక్కుల ప్రకారం ఖచ్చితంగా ఎవరు ఎక్కడైనా నివసించి జీవించే హక్కు అందరికీ ఉంటుంది. వాళ్ళని గోబ్యాక్ అని వీళ్ళని గోబ్యాక్ అని అనే సంస్కృతి ఏ రాష్ట్రానికి కూడా ఈ దేశంలో లేదు. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే తెలంగాణ వాదులకి మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం రోజు రోజుకి ముదురుతున్నట్టుగా కనిపిస్తుంది. బంద్కు లేదు అంటే ఎక్కడైతే వివాదం మొదలైందో, ఎక్కడైతే పార్కింగ్ ఇష్యూతో స్టార్ట్ అయిందో అక్కడ ఆల్రెడీ మార్వాడీలు అట్లాగే ఆ పార్కింగ్ ఇబ్బందికి గురైనటువంటి వ్యక్తి ఎక్కడైతే గొడవ జరిగిందో వాళ్ళిద్దరూ సామరస్యంగా సారీలు చెప్పుకున్నారు. బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడేశారు. కానీ ఉద్యమం అయితే ఆగే పరిస్థితి కనిపించట్లేదు. అంటే వాళ్ళు సారీలు చెప్పుకున్నా మరి దీని వెనకాల ఎవరు ఉండి నడిపిస్తున్నారు అంటే ఏ శక్తులు ఈ గోబ్యాక్ మార్వాడి ఉద్యమాన్ని తెలంగాణలో నడిపిస్తున్నారు అనే అంశమే కొంత చర్చనీయాంశంగా మారుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఆసక్తిని కూడా రేపుతోంది. ఎందుకంటే అసలు ఇష్యూ మొదలైన దగ్గర అది వదిలేసి పక్కదారి బట్టి ఇప్పుడు కనీసం ఆ సమాజాన్నే మనం వెలివేయాలి, బహిష్కరించాలి గోబ్యాక్ అంటే అది కొన్ని దశాబ్దాలుగా వస్తున్నటువంటి వాళ్ళేమి మన కల్చర్ మీద ఎంతవరకు దాడి చేశారో తెలియదు. కానీ ఇప్పుడు ఈ బంద్ నేపథ్యంలో చాలామంది ఈ గోబ్యాక్ మార్వాడి ఉద్యమానికి వెనకాల ఊతం ఇచ్చినటువంటి వాళ్ళని అందరినీ పోలీసులు అరెస్టులు చేస్తున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇటువంటి సందర్భాలు ఇది కొంత రాజకీయంగా కూడా గందరగోళం సృష్టించే పరిస్థితి కనిపిస్తుంది. అంటే తెలంగాణలో ఇప్పుడు స్థానిక వ్యాపారుల పైన గుజరాత్, రాజస్థాన్ మార్వాడీల దౌర్జన్యం చేస్తున్నారు అనేది ఇప్పుడు ఓయూ జాక్ ఇవాళ బంద్కు పిలుపునిచ్చింది. సో ఆ బంద్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చాలా వరకు ఆయా జిల్లాల్లో వర్తక సంఘాలని స్వచ్ఛందంగానే బంద్ పాటిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే మొన్న ఆమన్గల్ అన్నారు, అది వాయిదా వేసుకుని ఇప్పుడు స్టేట్కి బాకింది. ఆమన్గల్, నల్గొండ, భువనగిరి, చౌటుప్పల్ ఇట్లా డిఫరెంట్ రంగారెడ్డి ప్రాంతాల్లో వ్యాపారులు దుకాణాలన్నీ మూసేశారు. ప్రధాన పట్టణాల్లో అన్నింటిలో కూడా షాపులు తెరుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ర్యాలీలు, ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే చాలామంది జేఏసీ నేతలు, ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ కూడా కొంత శాంతియుత నిరసన చేస్తూ ఉన్నారు. మరి ఓయూ జేఏసీ నేతలుగా ఉన్నటువంటి కొత్తపల్లి తిరుపతి వేణుగోపాల్ని కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ దల్గా చెప్పబడే క్రాంతి దల్ క్రాంతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దీన్ని అర్ధరాత్రే పృథ్వీరాజును కూడా అరెస్ట్ చేసి వదిలిపెట్టి మళ్ళీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు తెలంగాణ బచావ్ మూమెంట్ వ్యవస్థాపకుడుగా ఉన్నటువంటి పిడమర్తి రవితో పాటుగా తెలంగాణ శ్యామ్ను కూడా అరెస్ట్ చేశారు. అంటే మొత్తం ఈ తెలంగాణ వాదంని ఎవరైతే ముందు పెట్టి మార్వాడీల గోబ్యాక్ని నడిపించారో వాళ్ళందరినీ అరెస్టులు చేసినటువంటి సందర్భం. సో ఇప్పుడు మార్వాడీల వ్యాపార ఆధిపత్యంపైనే నిరసనలు ఇప్పుడు రాజకీయానికి తెరదీశాయి. అంటే రాజకీయ రంగు పులుముకున్నటువంటి ఈ వివాదంలో పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మార్వాడీలకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రకటనలు చేశారు. అంటే అధికార పార్టీలు రెండు, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ రెండు పార్టీలు మార్వాడీలకు సపోర్ట్ చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎవరైనా మార్వాడీలకే సపోర్ట్ చేయాలి కూడా. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి బండి సంజయ్ తాజాగా మాట్లాడాడు. అట్లాగే అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బీజేపీ రామచంద్రరావు కూడా మార్వాడీలకు సపోర్ట్ చేయగా, కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా టీపీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అట్లాగే వి హనుమంతరావు లాంటి వాళ్ళు కూడా మార్వాడీలకు అండగా ఉంటామనే అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక స్టాండ్ తీసుకోలేకపోతుంది. ఆ వివాదంలో ఇప్పటిదాకా సైలెంట్ మోడ్లోనే ఉంటుంది. అయితే ఇప్పుడు మార్వాడీలకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు తెలపడం పట్ల సొంత పార్టీలోనే విమర్శలు కూడా కొంత వినిపిస్తున్నాయి. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది విభేదిస్తారు. ఎవరు వ్యక్తిగత అంశాలుగా వాళ్ళు దాన్ని తీసుకున్నారు. అంటే తమ పొట్టగొడుతున్నటువంటి మార్వాడీలకు తమ పార్టీ మద్దతు తెలపడం ఏంటనేది పలువురు వ్యాపారులు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఏమో ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా నివసించవచ్చు కదా, అడ్డుకునే హక్కు ఎక్కడిది అని కొందరు మాట్లాడుతూ ఉన్నారు. ఇక మార్వాడీలకు మద్దతుగా ఇప్పటికే పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడాడు. సో ఇప్పుడు పిడమర్తి రవి ఏకంగా తెలంగాణ బచావ్ మూమెంట్ని కూడా ఆయన ఎత్తుకున్నటువంటి పరిస్థితి. అంటే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక స్టాండ్ తీసుకుంటే తెలంగాణ బచావ్ పేరుతో పిడమర్తి రవి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన మళ్ళీ తెలంగాణ బచావ్ గోబ్యాక్ అనే నినాదంకే కొంత ఊతంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలతో ముడిపడినటువంటి ఈ ఇష్యూలో ఆచితూచి వ్యవహరించకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవనే చర్చ అన్ని పార్టీల్లో కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇట్లా అన్ని పార్టీల్లో జరుగుతుంది. ఇప్పుడు అటువంటి సందర్భాల్లోనే ఇప్పుడు ఆయా పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులు కాస్త సైలెంట్గా అయ్యారనే చర్చ కూడా లేకపోలేదు. ఎందుకంటే ఒక మాట మాట్లాడితే అది వివాదాస్పదం అయ్యే అవకాశాలు ఉంటాయి. అది ఖచ్చితంగా పార్టీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యమాలను డైవర్ట్ చేయడానికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది
మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని రంగప్రవేశం చేస్తున్నారు అనేది ధర్మ సర్వాజ్ పార్టీ వ్యవస్థాపకుడుగా ఉన్నటువంటి విశారదన్ మహారాజ్ కూడా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జరుగుతోంది అనేది ఆయన అభిప్రాయం. సో ఇప్పుడు ఎలాంటి వ్యాపారం లేని దుకారం లేని అమాయక పేద ఎస్సీ ఎస్టీ బీసీలను ముందు పెట్టి కొంత కోమటోలను వెనకబెట్టి వారి పైసలు పెట్టించి ఉద్యమాలు నడిపిస్తున్నారు అనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఇప్పుడు ఈ పాలక అగ్రకుల పార్టీలు మార్వాడీలపై ఏ చర్యలు లేకుండా రోడ్లపైకి కొట్లాట్లు పెట్టించి అగ్గి రాజేసి దాంట్లో అమాయక బడుగు బలహీన వర్గాలను బలి చేస్తున్నారు అనే మండిపాటు ఆయన వైపు నుంచి వినిపిస్తోంది. కానీ ఇప్పుడు మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగానే చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది వస్త్ర వ్యాపార దుకాణాలన్నీ కూడా బంద్ చేయటం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో సైలెంట్గా ఉండటం, మరోవైపు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఇప్పటికే బహిరంగంగా అధ్యక్షులు లాంటి వాళ్ళు కేంద్ర మంత్రులు లాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా మార్వాడీలకు తమ మద్దతు ఉంటుందని చెప్పటం, మరోవైపు ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పటిదాకా అటు తెలంగాణ వాదం మీద కానీ ఇటు గోబ్యాక్ మార్వాడీకి కానీ లేదంటే కనుక మార్వాడీకి మద్దతుగా కానీ ఎటువంటి సపోర్టు వాళ్ళ వైపు నుంచి కామెంట్స్ లేవు. అంటే ఇటు సపోర్ట్ చేస్తే తెలంగాణ వ్యతిరేక ముద్ర వస్తుందేమో ఒక భయం బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు వెంటాడుతోంది. పోనీ మార్వాడీలకు సపోర్ట్ చేస్తే ఒక తీరున అంటే ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తయారైనటువంటి నేపథ్యం ఈ గోబ్యాక్ మార్వాడీ ఉద్యమంలో. అంటే ఇది కరెక్ట్ కాదని ఖండిస్తే తెలంగాణ వాదాన్ని, లేదు తెలంగాణ వాదానికి సపోర్ట్ చేయకపోతే కూడా ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. సో మొత్తం మీద ఎటు చూసుకున్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీకి ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఒకప్పుడు తెలంగాణ వాదం మీద అయితే ఖచ్చితంగా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించారో ఇప్పుడు సపోర్ట్ చేయకపోతే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ వాదానికి కొంత ఇబ్బందులు పట్టినట్టుగా అవుతుందని మరోవైపు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తోంది. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కొంత మన అభివృద్ధి జీడిపి కానీ ఇది పెరగాలన్నా ఖచ్చితంగా ఇతర దేశాల నుంచే వచ్చి పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నటువంటి పరిస్థితులే ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఫ్యూచర్ సిటీ పేరుతో ఇతరులను పెట్టుబడులు పెట్టాలనే కోరుతున్నారు. ఇటువంటి సందర్భాల్లో ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటా ప్రభుత్వానికి కొంత ఆదాయం ఇస్తున్నటువంటి వాళ్ళు, లేదంటే ప్రభుత్వానికి కొంత అండగా ఉంటున్నటువంటి వాళ్ళు, ఇక్కడ ప్రజలతో మమేకమైనటువంటి వాళ్ళు ఎట్లా గోబ్యాక్ అని అంటారు అనేది స్పష్టంగా రెండు అధికార పార్టీలు ఒక లైన్ తీసుకున్నాయి. సో ఇంటర్నల్గా ఎవరు వ్యక్తిగతంగా కొన్ని స్టేట్మెంట్స్ చేస్తే చేయొచ్చు, కానీ ఒక పార్టీ అయితే ఒక లైన్ తీసుకున్నారు. సో ఇటువంటి సందర్భాల్లో గోబ్యాక్ మూమెంట్ అయితే మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రికార్డులో నెట్టుతున్నటువంటి పరిస్థితి. రెండు అధికార పార్టీలు అయితే ఒక లైన్లో ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం ఒక అంచనాకు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా రాజకీయంగా భవిష్యత్తులో అది ఇటైనా అటైనా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ గోబ్యాక్ మార్వాడి ఉద్యమం అయితే సరికాదు అన్నదే ఎక్కువ శాతం మెజారిటీ ప్రజల ఒపీనియన్. కానీ వాళ్ళు మార్వాడీలు కూడా మన తెలంగాణ కల్చర్ మీద, తెలంగాణ వ్యాపారుల మీద, వాళ్ళ అవకాశాల మీద గండి కొట్టడం కూడా సరికాదు అనే అభిప్రాయం కూడా లేకపోలేదు. సో మొత్తంగా చూస్తే ఇద్దరు సామరస్యంగా వెళ్లాల్సినటువంటి సందర్భాలే ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఒకరికొకరు అడుగు కలిసి ముందుకేస్తేనే అభివృద్ధిలో మన రాష్ట్రం ముందడుగులో ఉంటుంది. కాబట్టి స్పష్టంగా కొన్ని భవిష్యత్ తరాలకు దృష్టిలో పెట్టుకొని ఇట్లా డైవర్స్ పాలిటిక్స్ కాకుండా యునైటెడ్గా ముందుకు వెళ్లాల్సినటువంటి సందర్భాలే ఉంటాయి అనేది చాలామంది రాజకీయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద గోబ్యాక్ మార్వాడి ఉద్యమం ఎక్కడికి దారితీస్తుంది, ఎండ్ కార్డ్ ఏ విధంగా పడాలి, మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ ఉంటే తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.